కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సో కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ కేసు విషయంలో ఎట్లా మాట్లాడుతుందంటే ఒకసారి మీకు చెప్తా. ఆ మాట ఎట్లా ఉన్నాయంటే ఎట్లా ఉన్నాయంటే ఒకసారి మీకు చెప్తా అండి. కుర్రో కుర్రు కుర్రో కుర్రు సోది చెప్తానమ్మ సోది చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది ఉన్నట్టు చెప్తాను, అయింది కానట్టు చెప్తాను, కానిది అయింది అయినట్టు చెప్తాను. సీఎం రేవంత్ రెడ్డి పలుకు, బండి సంజయ్ పలుకు, దేవనపల్లి కవిత మాట పొల్లుపోదు అనుకుంటే చెప్తుందామా. సో చెప్తానమ్మ సోది. సో ఇంకేం చెప్తుంది ఇక ఆ సోదిలా? సోది చెప్తానమ్మ సోది. బాధితురాలు మైనరో మేజరో డౌటే, బాధితురాలు మైనరో మేజరో డౌటే, ఇట్లా చెప్పకుంటే బండి సంజయ్ తీసుకుపోయి నన్ను తిహార్ జైల్లో వేస్తాడు అని చెప్పి ఆమె సోది చెప్తుంది. నిన్న మొత్తం సోది చెప్తుంది, మామూలు సోది కాదు కవిత చెప్పేది. అమ్మ నువ్వు ఎవరికి రక్షణ అమ్మ, నేను ముందే చెప్పిన ఈ మా తెలంగాణ రక్షణ సేన అనేది కాంగ్రెస్ పార్టీకి రక్షణ, బీజేపీ పార్టీకి రక్షణ అని చెప్పి నేను ముందే చెప్పిన. కావాలంటే వీడియోస్ కోసం వ్యూవర్స్ మీరు జర్నలిస్ట్ రామన్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి, మీకు ఆ వీడియోలు వస్తాయి. సో ఇవి అంతే, రేవంత్ రెడ్డికి రక్షణ, బండి సంజయ్కి రక్షణ, బండి భగీరథకి రక్షణ, ఇంతకు మించి ఏం లేదు. మళ్ళీ నేను ఏమంటది, మీరు ఒక మహిళ, మీరు ఒక పార్టీ పెట్టిర్రు, నేను మళ్ళీ అమ్మనైతా తెలంగాణకు అన్నావు. అమ్మ మాట్లాడే మాటలు ఇవేనా? అమ్మ మాట్లాడే మాటలు ఇవేనా? ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఈ సోది మాటలు చెప్పేది, ఈ సొల్లు చెప్పేది. బండి భగీరథగా నువ్వు సపోర్ట్ చేసేది, బండి సంజయ్గా నువ్వు సపోర్ట్ చేసేది. ఎంత దారుణం అంటే ఒక మహిళ అయి ఉండి మీరు ఇట్లా మాట్లాడడం చాలా సిగ్గుసేట్ అనిపిస్తూ ఉన్నది, చాలా దారుణం అనిపిస్తూ ఉన్నది ఇలాంటి మాటలు మీరు మాట్లాడేది. సో బండి భగీరథ వ్యవహారంలో కవిత సంచలన రియాక్షన్. ఇక ఏం తప్పు చేశానని రాజీనామా చేయాలట, ఇక ఏం తప్పు చేసిందని చెప్పాట. నిన్న ఏం మాట్లాడుతుంది, ఇంకా మీడియా ముందు ఏం మాట్లాడుతుంది, ఇంకా బండి భగీరథ మీద ఎందుకు మీరు ఆయన్ని టార్గెట్ చేస్తుర్రు, ఆయన చిన్న పిల్లగాడు, ఆయనకి ఏం తెలుసు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడా అని చెప్పి మాట్లాడుతుంది. సో ఇది ఇట్లా వెనుకేసుకు వస్తూ ఉన్నది. సో ఇంత దారుణమా? సో ఇక మొత్తం కూడా ఏమో రేవంత్ రెడ్డి డైరెక్షన్లో, బండి సంజయ్ డైరెక్షన్లో నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓ దండు ప్యాచ్ బేలం మొదలైంది, ఇక దండు ప్యాచ్ బ్యాచ్ మొదలైంది, ఇక దండుపాలెం బ్యాచ్. సో వీళ్ళందరూ నలుగురు బండి సంజయ్కి సపోర్ట్ చేస్తారు. ఇది ముగ్గురు, రేవంత్ రెడ్డి, దేవనపల్లి కవిత, అసదుద్దీన్ ఓవైసీ. ఇంకో వీళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు, ఇక హాయిగా నవ్వుకుంటూ ఉన్నారు. ఇక ఈయనేమో నా ప్రియ మిత్రుడు అని చెప్పేమో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇక నోరు తెరిస్తే ఇద్దరు, బండి సంజయ్, అసదుద్దీన్ ఓవైసీ. నోరు తెరిస్తే ఈయనేమో ముస్లింల మీద దాడి అని చెప్పేమో ఆయన మాట్లాడతాడు, హిందువుల మీద దాడి అని చెప్పేమో ఈయన మాట్లాడతాడు. హిందూ ముస్లింల మధ్య పంచాయతీ పెడతారు, కానీ కష్టం వచ్చేసరికల్లాగో ఇద్దరు ఒకటే అయ్యారు. సో దీన్ని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అసలు కథ, ఇది అసలు రాజకీయం, దీన్ని గమనించుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఇక సో అందరూ ఒకటే, ఈ దొంగలంతా ఒకటే. ఇక ఇలాంటి దారుణాలు ఇక నువ్వు ఎట్లా అమ్మవవుతావు, ఎట్లా పరిణితి చెందుతావో అర్థం కాని పరిస్థితి. సో వాస్తవానికి కూడా ఈ కవిత బాధ ఏంది, ఈ కవితకు వచ్చిన బాధ ఏంది, మళ్ళీ నేను అటు ఇటు మాట్లాడితే నాకైతే పరిశాన్ ఉందిరా నాయన, తీసుకుపోయి మళ్ళీ నన్ను తిహార్ జైలు వేస్తే ఇక నన్ను బయటికి తీసుకొస్తాడు కూడా ఎవరు లేడు. అక్కడ కేసీఆర్ సపోర్ట్ లేదు, హరీష్ రావు సపోర్ట్ లేదు, కేటీఆర్ సపోర్ట్ లేదు. సో అక్కడ నేను జైలుకి పోయి కూర్చుందంటే నన్ను ఎవరు తీసుకురాడు, నాకు దిక్కున్నది రా నాయన, నాకు అంతా ఈ పరిశాన్ ఎందుకు, ఈ లొల్లి ఎందుకు, నాకు అంతా సపోర్ట్ ఏదో ఒకటి బండి సంజయ్కి సపోర్ట్ చేస్తే అయిపోద్ది అని చెప్పి సపోర్ట్ చేసింది. ఏదో తూతు భద్రంగా బయటకు వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టింది, సో చెప్పింది, పోయింది. సో ఇది